బిగ్ బాస్ సీజన్ 9 డే 9 రివ్యూ అయితే చూద్దాం. నామినేషన్స్ కంటిన్యూ అయ్యాయి అండ్ రాము కళ్యాణ్ని నామినేట్ చేస్తాడు. ఇష్యూ వచ్చేసి యారోగెంట్గా తనతో బిహేవ్ చేయడం. అండ్ రాము హరీష్ని కూడా నామినేట్ చేస్తాడు. అండ్ రీజన్ వచ్చేసి ఫీమేల్స్ మీద స్టేట్మెంట్ పాస్ చేశాడు కదా మొన్న నాగార్జున కూడా ఈ ఇష్యూ గురించి చెప్పడం జరిగింది. సో నువ్వు స్టేట్మెంట్ పాస్ చేసావు, సో ఇట్ ఈస్ నాట్ ఎ క్వశ్చనింగ్. సో ఇదే పాయింట్ని బేస్ చేసుకొని తను మళ్ళీ నామినేట్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో తిను గేమ్ని చక్కగా ఆడకుండా మళ్ళీ మీరు సండే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు, మీరు అంతా నార్మల్గా తీసుకొని గేమ్ అనేది ఆడలేకపోతున్నారు అని నామినేట్ చేశాడు. అండ్ ప్రియా వచ్చేసి ఫ్లోరాని నామినేట్ చేస్తుంది. ఇష్యూ వచ్చేసి ఫ్లోరా వచ్చేసి ఆమె బాత్రూమ్ క్లీనింగ్ కాబట్టి ఆ ఏరియాలో క్లోత్స్ కూడా పెట్టేస్తున్నారు. సో ఈమె ఫ్లోరా ఏం చెప్తుందంటే ఆ క్లోత్స్ని మళ్ళీ మీరు వాష్ ఏరియా దగ్గర అక్కడ పెడితే నేను డస్ట్బిన్ దగ్గర పెట్టేస్తాను అనేసి అక్కడ కనిపించిన క్లోత్స్ని డస్ట్బిన్ దగ్గర పెట్టేస్తుంది. ఈ పాయింట్ని బేస్ చేసుకొని కూడా చాలామంది నామినేట్ చేశారు. అండ్ ఆల్సో ప్రియా కూడా ఈ పాయింట్ మీద నామినేట్ చేస్తుంది. అండ్ ప్రియా వచ్చేసి మళ్ళీ భరణిని నామినేట్ చేస్తుంది. అండ్ ఇష్యూ వచ్చేసి సింపుల్. ఫస్ట్ సంజన తిన్నటువంటి ఎగ్ రిలేటెడ్ ఇష్యూ, తను తిన్నదని మీరు ఎవరు కూడా చెప్పలేదు. తనుజ అండ్ భరణి మీకు తెలుసుండి కూడా ఆమెతో పాటు మీరు కూడా కంబైన్ అయిపోయి చెప్పకుండా ఉన్నారు అనేసి ఆ యొక్క సింపుల్ ఇష్యూ మీద నామినేట్ చేసింది. అండ్ ఆల్సో రీతు వచ్చేసి హరీష్ని నామినేట్ చేస్తుంది. అండ్ ఇష్యూ వచ్చేసి తిను సండే జరిగినటువంటి ఆ ఇష్యూ ఏదైతే నాగార్జున రైజ్ చేశారో దాని తర్వాత మళ్ళీ డౌన్ అయిపోతాడు హరీష్. సో మీరు అలా గివ్ అప్ ఇచ్చేటువంటి యాటిట్యూడ్తో ఉంటే మీరు హౌస్లో ఉండే కంటే బయట ఉండడం బెస్ట్ అనేసి నామినేట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరాని నామినేట్ చేస్తుంది. సేమ్ క్లోత్స్ డస్ట్బిన్ ఏరియాలో పడేసినందుకే, సేమ్ రీజన్స్. అండ్ ఆల్సో సుమన్ వచ్చేసి ప్రియాని నామినేట్ చేస్తాడు. అండ్ అందరికీ టాస్క్ ఇచ్చేసి ఇంప్రెస్ చేయమని చెప్పి టాస్క్ ఇచ్చేసి వాళ్ళకి ఫుడ్ ఇచ్చారు. నాకు మీరు నార్మల్గానే ఏ విధమైనటువంటి టాస్క్ పెట్టకుండానే మీరు నాకు ఫుడ్ ఇవ్వడం జరిగింది. సో మీరు టాస్క్ పెట్టుంటే నేను చేసేవాడిని కదా. అండ్ ఆల్సో మీరు ఫుడ్ కూడా సరిగ్గా ఇంప్రెసివ్గా పెట్టట్లేదు అనేసి నామినేట్ చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనీష్ని నామినేట్ చేయడం జరుగుతుంది. సో ఇష్యూ వచ్చేసి మీరు హౌస్లోకి పర్మిషన్ తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు మీరు ఏంటో ఇచ్చి ఇవ్వనట్టు ఒకలాగా చూడడం, ఇలాగా ఆ లుక్స్ అనేవి నాకు నచ్చలేదు. సో మీరు ఎందుకు అలా చేస్తున్నారు అనేసి క్వశ్చన్ చేసి నామినేట్ అయితే చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ద వన్ పార్ట్ ఆఫ్ రివ్యూ ఆఫ్ డే 9. అండ్ నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్.